विवेकानंद भारत माता की जय, भारत माता की जय। विवेकानंद का क्या संदेश, सुगना सुंदर भारत देश, विवेकानंद का क्या संदेश, सुगना सुंदर भारत देश। भारत माता की जय, भारत माता की जय। नंदा नंदा विवेकानंद नंदा नंदा विवेकानंद भारत माता की जय, भारत माता की जय। विवेकानंद का क्या संदेश, सुगना सुंदर भारत देश, विवेकानंद का क्या संदेश, सुगना सुंदर भारत देश। भारत माता की जय, भारत माता की जय। जय 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 माता, भारत 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 माता, जय 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 माता। भारत 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 माता। నేడు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. స్వామి వివేకానంద ఏదైతే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 100 మందిని నాకిస్తే ఈ దేశం యొక్క పరిస్థితిని నేను మార్చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే వారికి ఈ దేశం పట్ల ఎట్లాంటి అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. వారు ఈ దేశం మొత్తాన్ని పర్యటించి ఈ దేశ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఈ దేశం ఏ విధంగా పురోగతి చెందుతుందో అనేది తెలియడం జరిగింది. ఎవరైతే తన పని తాను చేస్తూ ధర్మంగా దేశభక్తితో పనిచేసుకునే వాళ్ళందరూ కూడా ఈ దేశ అభివృద్ధికి పురోగతికి పాల్గొన్నవారు. ఎవరైతే ఈ దేశంలో ఆటంకాలు కలిగిస్తూ ఇతర వాళ్ళని దూషిస్తూ ఉంటారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ అధోగతికి కారకులవుతారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క పనిని మనము నిర్భయంగా చేస్తూ ఈ దేశ అభివృద్ధిలో మనం అందరం పాలు పంచుకుందాం. ఏదైతే స్వామి వివేకానంద ఏదైతే అన్నారో, కెరటాలు నాకు ఆదర్శం, పడి లేస్తున్నందుకు కాదు, పడ్డా కూడా మళ్ళీ లేస్తున్నందుకు. అదేవిధంగా మన జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. మనము ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేవడానికే ప్రయత్నం చేస్తేనే మనం విజయం సాధిస్తాం. స్వామి వివేకానందకి विवेकानंद का क्या संदेश, सुगना सुंदर भारत देश, नंदा 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 भारत माता की, भारत माता की। జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు స్వామి వివేకానంద జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. అట్లాగే స్వామి వివేకానంద అడుగుజాడల్లో మనం నడిచినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. ముఖ్యంగా యువత దేశం కోసం, సమాజం కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాలా. ఈ స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాల్ని మనము తూచా తప్పకుండా పాటించాలా. ఈ స్వామి వివేక ఏమనంటే యువతి యువకులే దేశానికి బలం అని చెప్పడం జరిగింది. కాబట్టి యువకులు ఏ రంగంలోనైనా రాణించడానికి ప్రయత్నం చేయాలా. అది చదువు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిస కాకుండా నిత్యం మంచి మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నం అనేది చేయాలా. ఇక్కడ జయంతి జరుపుకున్న సందర్భంగా నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే, మనం జయంతులు జరుపుకోవడంతో పాటు ఆయన చూపినటువంటి మాటల్ని, ఆయన చెప్పినటువంటి విషయాల్ని మనం గమనించుకొని అవి తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఏం చెప్పిండంటే, ముఖ్యంగా యువత ఆత్మవిశ్వాసంతో ఉండాలా, ఒక నమ్మకంతో ఉండాలా. ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఎక్కడ కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పిండు. కాబట్టి ఓటమి చెందినప్పుడు నిరాశ చెందకుండా విజయం కోసం, గెలుపు కోసం ప్రయత్నం చేయాలా. ఈయన ఏమాడంటే ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టు అని చెప్పిండు. కాబట్టి యువత ఎక్కడ కూడా వెనుకడుగు వేయకూడదు, సరైన ప్రణాళికతోని ముందుకెళ్ళాలి. ఈయన ఏమాడంటే ప్రపంచంలో సాధ్యం కానిది ఏది లేదు, ప్రపంచంలో అన్నీ సాధ్యమే, అసాధ్యం అనేది ఏది లేదు. కాబట్టి ఈయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కో సందర్భంలో మనకు నిరాశ ఎదురు కావచ్చు, ఓటమి ఎదురు కావచ్చు, కానీ ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఈరోజు యువత గమనించినట్టయితే అనేక రంగాల్లో రాణిస్తున్నారు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అదే స్ఫూర్తితోని ముందుకెళ్ళి మన స్వామి వివేకానంద
కన్నటువంటి కళల్ని నిజం చేద్దాం, మంచి భారత్ని నిర్మించుకుందాం, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.